హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మై విలేజ్ లైఫ్ స్టైల్ బ్లాగ్స్. కొత్తగా కనుక ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఫ్లవర్స్ మళ్ళీ కొత్తగా ఇడుస్తున్నాయి, అందుకే వీడియోలో యాడ్ చేశాను. ఇంక ఈ రోజు వ్లాగ్ అయితే నా మార్నింగ్ రొటీన్ చూపిస్తానంటే పిల్లలు స్కూల్కి వెళ్తే మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుంది, ఎలా మేనేజ్ చేస్తాను, లంచ్ బాక్స్ అడవుడు లేకుండా ఎలా కుక్ చేస్తాను, అదంతా కూడా ఈ వీడియోలో చూపిస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా రోజు మార్నింగ్ లెగ్గానే ముందు రోడ్డు తుడిసి వచ్చేసి నీళ్ళు జిమ్మేసి వచ్చాను. మళ్ళీ బియ్యం అవి కడిగి పెట్టి వెళ్ళి ముగ్గేద్దాం అని చెప్పి ఆల్రెడీ టీ కూడా పెట్టేశాను. టీ వడక పెట్టేసి పక్కన పెట్టుకుని ఇంకా బియ్యం కడిగేసి పెట్టేస్తున్నాను. ఇంకా మీకు టీ పెట్టడం అవన్నీ అయితే ఏం చూపించలేదు. ఇంకా ఫస్ట్ టీ అయితే పెట్టేశాను స్టవ్ మీద. టీ మరుగుతున్నప్పుడు నేను బియ్యం అవి కడిగి తెచ్చేసుకున్నాను. ఇంకొక పక్కన అయితే పాలు సిమ్లో పెట్టేశాను. ఎప్పుడు పాలు ముందే సిమ్లో పెట్టేసి ఉంచేస్తాను. ఏమవుతుంది అంటే ఒక్కొక్కసారి మామూలుగా త్వరగా కాగుతాయి కదా అని హైలో పెడుతుంటే పొంగిపోతున్నాయి. అందుకని చాలా రోజుల నుంచి ఇంకా అలా సిమ్లోనే ఉంచేస్తున్నాను. కొంచెం టైం ఎక్కువ పడుతుంది మరగడానికి, బట్ అలా మెల్లిగా మరుగుతుంది. నేను ఈ లోపల టీ తాగేసిన వేరే పని ఏమైనా చేసుకున్నా సరే ఇంకా చూసుకోవసరం లేదు కదా. నేనేం చేస్తానంటే పొయ్యి మీద పాలు పెట్టేసి ఇప్పుడు వెజిటేబుల్ కట్ చేసుకోవడం అని, రోడ్డు మీద ముగ్గు వేయడానికి అని చెప్పి బయటికి వెళ్తూ ఉంటాను. ఒక్కొక్కసారి ఏంటి అంటే మర్చిపోతాను, సిమ్లో పెట్టాను అనుకుంటాను, మర్చిపోయి వెళ్ళిపోతాను అనమాట. అందుకని చెప్పి ఇంకా సిమ్లోనే పెట్టేశాను. ఒక్కొక్కసారి అక్కడే ఉంటే ఒక 10 నిమిషాలు హైలో పెట్టి తర్వాత సిమ్లో పెట్టేస్తాను. ఇంకా బియ్యం కూడా కడిగేసి పెట్టేశాను కదా. ఒక పక్క టీ తాగుతూనే ఈరోజైతే కూరగాయలు కట్ చేసేసుకుంటున్నాను. నార్మల్గా అయితే నేను టీ అయ్యి తాగేసిన తర్వాత కూరగాయలు కట్ చేస్తాను, బట్ ఈరోజు కొంచెం త్వరగా పని కంప్లీట్ చేసేద్దాం. అంటే ఫస్ట్ రోజు కదా, ఆటో ఎన్నింటికి వస్తుందో కరెక్ట్గా టైం తెలియదు. ఒక్కొక్కసారి ఏం చేస్తాడంటే అతను 7:30 కల్లా వచ్చేస్తాడు, లేకపోతే 8ంటికి. అంటే ఫస్ట్ మా అబ్బాయిని ఎక్కించుకోవడానికి అయితే ముందు వస్తాడు. ఒక్కొక్కసారి ఏమో మిగతా పిల్లల్ని కూడా ఎక్కించుకుని అప్పుడు ఇంటికి వస్తాడు, కాబట్టి కొంచెం లేట్ అవుతుంది. ఇంకా ఫస్ట్ రోజు ముందు మన ఇంటికి వస్తారో తెలీదు, లేకపోతే ఊర్లో పిల్లల్ని ఎక్కించుకుని వస్తారో తెలీదు. అందుకని చెప్పి ఫస్ట్ లంచ్ అయితే రెడీ చేసేద్దామని చెప్పి ఇంకా కూరగాయలు అయితే కట్ చేస్తున్నాను. ఈరోజైతే ఎగ్ ఫ్రై చేస్తున్నాను. నేను ఎలా చేస్తాను మీకు అక్కడక్కడ కొన్ని క్లిప్స్ అయితే యాడ్ చేస్తాను. ఫస్ట్ ఇక్కడ వెజిటేబుల్స్ అయితే కట్ చేసేసుకుంటున్నాను. జస్ట్ ఒక ఉల్లిపాయ తీసుకున్నాను. అసలు ఉల్లిపాయ వేయకపోయినా పర్వాలేదు, కాకపోతే ఉల్లిపాయలు వేస్తే ఇంకొంచెం బాగుంటుందని చెప్పి ఒక ఉల్లిపాయ అన్నాను కదా, కాదు 2 ఉల్లిపాయలు తీసుకున్నాను. ఉల్లిపాయలను కట్ చేసేసుకుని పచ్చిమిరపకాయలు తీసుకుంటున్నాను. నేను కారం వేస్తాను, బట్ ఈసారి కారం బదులు పచ్చిమిరపకాయ వేసాను. అది కూడా ఒక 2 పచ్చిమిరపకాయలు వేసాను అంతే, ఎక్కువ వేయలేదు. ఎక్కువ స్పైసీ తినట్లేదు అని చెప్పి. ఒకవేళ పచ్చిమిరపకాయలు వేయకపోతే కారం వేస్తాను. ఒక్కొక్కసారి ఒక్కొక్కలా వండుతాను. ఈరోజు పచ్చిమిరపకాయలు కోసాను. ఇంక ఇక్కడ అన్నం కూడా నేను కూరగాయలు కట్ చేసుకునే లోపల అన్నం కూడా రెడీ అయిపోయింది. జస్ట్ ఇప్పుడు ఒక గ్లాసు బియ్యానికి 2 గ్లాసులు వాటర్ పోసేసి ఒక ఉడకడుతుంది కదా అన్నము, బాయిల్ అయ్యే వరకు హై ఫ్లేమ్ పెట్టేసి తర్వాత సిమ్లో పెట్టి మూత పెట్టేశాను. అలా మగ్గిపోయింది. ఒక్కొక్కసారి కుక్కర్ విజిల్ పెట్టేస్తాను, అదైతే చూసుకోవసరం లేదు. కాకపోతే ఏమవుతుందంటే తక్కువ బియ్యం పెడుతుంటే అడుగున చెమ్మ కింద ఉంటుంది. మళ్ళీ దాన్నైనా సరే ఒక 10 నిమిషాలు సిమ్లో పెట్టి అలా మగ్గనివ్వాలి. ఇంకా అందుకని చెప్పి ఇంకా ఆ రోజు ఇంకా తెపాల్లోనే కడిగి పెట్టేశాను, కొంచెం బియ్యమే కదా అని చెప్పి. అది వండాను కదా, నాకు మా అబ్బాయికి కూడా సరిపోతుంది. ఈయనకేమో నేను ఎర్ర బియ్యం వండుతాను మళ్ళీ సపరేట్గా. ఎర్ర బియ్యాన్ని మార్నింగే ఇంకా నాకు పని అయిన తర్వాత నానబెట్టేసి 11:30 అయిన తర్వాత కడిగి పెడతాను. అదంతా కూడా తర్వాత ఎప్పుడైనా చూపిస్తానులేండి. ఇంక ఇక్కడ ప్రజెంట్ అయితే కర్రీ వండుతున్నాను. ఎగ్ రైస్ అంటే జస్ట్ ఫ్రైడ్ రైస్ టైపు అలాగా సింపుల్గా చేసేసాను. ఎగ్ ఫ్రై ఏదైనా అనుకోవచ్చు. ఒక కడాయిలో ఆయిల్ వేసుకున్నాను, కొంచెం జీలకర్ర వేసి పచ్చిమిర్చి కరివేపాకు వేసుకున్నాను. అవి ఒక్కసారి ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ అయితే కట్ చేసుకుని వేసేసుకుంటున్నాను. ఇవి కొంచెం మగ్గాలి. ఇందులోనే కొంచెం ఉప్పు పసుపు వేసి మగ్గనిస్తాను. ఈ మగ్గిన తర్వాత ఎగ్ వేస్తే సరిపోతుంది. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. నాకు ఏంటంటే ఒక్కొక్కసారి
టైం సరిపోదు కదా. ఒక్కొక్కసారి ఏంటి పొద్దుటే లేగం, అలాంటప్పుడు ఈ కూరగాయలు కట్ చేసుకుని అవి ఏగడానికి ఎక్కువ టైం పడుతుంది కదా. అలాంటప్పుడు లేదు వేరే పని ఏదన్నా ఉంది అన్నప్పుడు నేను ఇలాగ ఎగ్ ఫ్రై కింద చేసేస్తాను. అదైతే చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతుంది. ఒక్కొక్కసారి ఇంక ఉల్లిపాయ కూడా నేను జస్ట్ ఎగ్లో ఉప్పు కారం వేసి అది ఫ్రై కింద చేసేస్తాను. అది కూడా చాలా బాగుంటుంది. బట్ ఇప్పుడు ఈ మధ్య కొంచెం ఉల్లిపాయలు వేస్తున్నాను. ఉల్లిపాయ వేస్తే ఇంకొంచెం గుల్లగా వస్తుంది, బాగుంటుంది టేస్ట్ కూడా అని చెప్పి. ఫస్ట్లో మేము వండుకునేటప్పుడు అసలు అంటే మా చిన్నప్పుడు కోళ్ళు ఉండే, మాకు ఎక్కువ ఎగ్స్ ఉండే కాబట్టి జస్ట్ ఎక్కువ మా అమ్మ ఉల్లిపాయ వేసేది కాదు, కొంచెం ఉల్లిపాయ వేసి పొరటి కింద చేసేసేది. మాకు అలాగే తెలుసు. తర్వాత నేను కాలేజీకి వెళ్ళినప్పుడు ఒక అమ్మాయి తెచ్చుకుంటే అందులో ఎగ్ పొరట అనేది కానీ అందులో అన్ని ఉల్లిపాయలే ఉండేవి. ఏంటి ఇలా ఇన్ని ఉల్లిపాయలు వేసుకుంటారా అనుకునేదాన్ని. అంటే ఒక్కొక్కరు ఒక్కో విధంగా చేసుకుంటారు కదా. ఇప్పుడు నేను కూడా కొంచెం ఉల్లిపాయ వేసాను. మనం ఉల్లిపాయ కండ కూడా చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. అది గుర్తొచ్చిందన్నమాట నాకు, ఉల్లిపాయలు వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది కదా అని చెప్పి ఇక్కడ ఉల్లిపాయలు వేసి మగ్గుతుంది అని చెప్పి మూత పెట్టేసి ఉంచేసాను. ఇంకా ఆ రోజు టిఫిన్ అయితే నేను ఓట్స్ ఉడకబెడుతున్నాను. ఇవైతే మసాలా ఓట్స్. నార్మల్ ఓట్స్ అయితే ఇప్పుడు దోశ కింద కానీ లేకపోతే ఎగ్లో కలిపేసి ఆమ్లెట్లా కానీ అలా వేస్తున్నాను. నేను ఏదో ఒక వీడియోలో మీకు షేర్ చేస్తాను ఓట్స్తో ఆమ్లెట్ ఎలా వేసుకోవాలని. చాలా టేస్టీగా ఉంది. మనం రెగ్యులర్గా ఓట్స్ తినలేం కదా, కొంచెం డిఫరెంట్గా టేస్టీగా తినాలనుకుంటే ఎగ్ వేసుకుని ఎక్కువ వెజిటేబుల్స్ ఇప్పుడు క్యారెట్లు తురుముకుని బీట్రూట్ అని ఇలా ఏదైనా వేసుకుని చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇవాళ సింపుల్గా మసాలా ఓట్స్ చేసేస్తున్నాను. ఇవైతే జస్ట్ వాటర్ బాయిల్ అయిన తర్వాత ఓట్స్ వేసి ఉడకబెట్టుకోవడమే. చాలా సింపుల్గా అయిపోతుంది కదా. ఒక పక్క ఈ కూరకు ఉల్లిపాయ మగ్గుతూ ఉంటుంది, లోపల అయితే నేను ఓట్స్ కూడా పక్కన ఉడకబెట్టేస్తున్నాను. టిఫిన్ అయిపోవాలి కదా మార్నింగే, అందుకని చెప్పి ఇక్కడ ఉల్లిపాయ కూడా మగ్గిపోతుంది. ఈ కడాయి ఏంటంటే బాగానే ఉంటుంది కానీ ఒక 5 నిమిషాలు మనం కలపకుండా కానీ వదిలేసామంటే అడుగు అంటుకుపోతుంది. ఇంకా అలా కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు వాటర్ వేసిన తర్వాత కూడా సరే వాటర్ వేస్తాం కదా అని మనం పక్కకి వెళ్ళిపోతాం కదా, అది వాటర్ పైనే ఉంటుంది, అడుగు అంటుకుపోతుంది. చాలా కొంచెం ఇబ్బందిగానే ఉంది. బట్ మనం దగ్గరుండి వండుకుంటే బాగానే ఉంటుంది. ఇందులో కొంచెం కారం వేసాను, కొంచెం కలర్ఫుల్గా ఉండాలని. జస్ట్ కొంచెమే, ఎక్కువ అయితే వేయలేదు. పచ్చిమిరపకాయలు వేసాను కదా, మరీ తెల్లగా కనిపిస్తే నాకు అంతగా నచ్చదు ఏ కర్రీ అయినా సరే రైస్లో కలుపుకున్నాక. అందుకని కొంచెం కారం వేసాను. ఈ లోపల పక్కన ఓట్స్ కూడా రెడీ అయిపోతుంది. ఇంక ఈ ఓట్స్ కూడా ఒక గిన్నెలో తీసేసి ఇచ్చేస్తే కొంచెం చల్లారుతుంది, తినేస్తాడు. ఈ ఓట్స్ ఫస్ట్ తిన్నప్పుడు అస్సలు నచ్చేది కాదు. ఫస్ట్ ఏంటంటే జస్ట్ నార్మల్ ఓట్స్ తెచ్చుకునే వాళ్ళం కదా, అదేమో పాలల్లో వేసుకుని తినేవాళ్ళము. అసలు తినబుద్ధి అయ్యేది కాదు, విరక్తి వచ్చేసింది ఓట్స్ అంటే. ఆ తర్వాత దాన్ని దోశలా వేసుకుని కొంచెం కారంగా పచ్చడి నంచుకును లేకపోతే చట్నీస్ చేసుకుని అలా తింటే కొంచెం బాగానే ఉంటుంది. ఇప్పుడు ఇంకా మసాలా ఓట్స్ తెచ్చుకుంటున్నాము. మాకు ఇక్కడ మసాలా ఓట్స్ అయితే దొరకదు, భీమవరం వెళ్తేనే మసాలా ఓట్స్ దొరుకుతుంది. మొన్న మా చెల్లి వెళ్ళినప్పుడు తెచ్చింది అవి, అందుకని చెప్పి రోజైతే అది ఉడకబెట్టాను. ఇదైతే కొంచెం బాగుంటుంది, సేమ్ మ్యాగీ టైప్లోనే ఉంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారు, అంత బాగుంటుంది. మా చెల్లెల పిల్లోడికి అయితే ఎంత ఇష్టమో, రోజు పెట్టినా తింటాడు. మొన్న సెలవులకి వెళ్ళాము కదా, అప్పుడు ఒక ప్యాకెట్ తెచ్చింది. ఇంక డైలీ ఇంకా ఏ టిఫిన్ అయినా సరే తిననివాడు. మసాలా ఓట్సే తింటాను, అయ్యే ఉడకబెట్టమనేవాడు. అంత ఇష్టమా తనకి. ఇంక ఇక్కడ ఉల్లిపాయ కూడా బాగా వేగిపోయిన తర్వాత నేనైతే 2 eggs తీసుకున్నాను. ఇవి ఒకసారి అయితే ఫ్రై చేసి ఒకసారి వేగాలి కదా పచ్చివాసన పోయే వరకు, ఒక 5 నిమిషాలు అయితే మూత పెట్టాను. ఇదైతే రెడీ అయిపోయింది. ఇంకా ఇందులో పచ్చిమిరపకాయలు వేసాను కదా, అవన్నీ కూడా తీసేసాను. ఎందుకంటే మళ్ళీ బాక్స్లో తగులుతుంది కదా, అందుకని చెప్పి తీసేసి ఆ తర్వాత ఇందులో రైస్ అయితే వేసుకుంటున్నాను. ఇందులోనే ఎగ్ ఫ్రైడ్ రైస్లో కూడా సేమ్ ఇదే ప్రాసెస్ ఉంటుంది.
కాకపోతే మనం ఇందులో మసాలాలు అయితే వేయట్లేదు లంచ్ బాక్స్లోకి, కాబట్టి ఇందులో కొంచెము ఎక్కువైంది కదా, నేను ఉల్లిపాయలు కూడా వేసాను, 2 eggs వేసాను కాబట్టి కొంచెం ఎక్కువే ఉంది క్వాంటిటీ, అందుకని చెప్పి కొంచెం తీసి పక్కన పెట్టేశాను. ఒకవేళ సరిపోకపోతే మళ్ళీ వేస్తాము, ఒకసారి సరిపోతే అది మధ్యాహ్నం కానీ ఈవినింగ్ కానీ తినొచ్చు కదా, అందుకని చెప్పి ఇంకా పక్కన తీసేసి మిగతా దాంట్లో నాకు ఎంత రైస్ కావాలో అంత వేసాను. నేను ఇలాంటి రైస్లు ఏం చేసిన అంటే ఇప్పుడు ఎగ్ రైస్ కానీ టమాటా రైస్ కానీ క్యారెట్ రైస్ కానీ ఇలా చేస్తూ ఉంటాను కదా, ఇలా చేసినప్పుడల్లా కొంచెం ఎక్కువే చేస్తాను. మా అబ్బాయి ఏంటంటే ఒక్కొక్కసారి ఇదే టిఫిన్ కింద కూడా తింటానని చెప్తాడు, అందుకని చెప్పి ఎప్పుడు కొంచెం ఎక్కువే చేస్తాను. మిగిలిపోతే తర్వాత ఎవరొకరైనా తినేస్తాం కదా, అందుకని చెప్పి కొంచెం ఎక్కువ కలుపుతూ ఉంటాను. అంటే బాక్స్లో పెట్టగా ఇంకా ఎక్స్ట్రా ఉండేలా కలుపుతాను అనమాట. ఇక్కడైతే ఎగ్ రైస్ రెడీ అయిపోయింది, చాలా టేస్టీగా ఉంటుంది, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు కదా. నేను ఆల్రెడీ క్యారెట్ రైస్ ఇవన్నీ కూడా నేను ఇదివరకే షేర్ చేశాను, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. లంచ్ బాక్స్ రెసిపీస్ అని నేను చేశాను, అందులో టమాటా రైస్ కూడా చాలా బాగా వ్యూస్ వచ్చినాయి దానికి. ఇంకా అప్పుడు నేను కొత్త కాబట్టి కొంచెం వాయిస్ ఓవర్ కూడా అంత ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాను, బట్ నేను వీలైనంత వరకు క్లియర్గా అర్థమయ్యేలాగే చెప్పాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోస్ కూడా చూడండి. అలాగే ఈ వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, చాలామంది వీడియోస్ చూస్తారు కానీ లైక్ చేయరు, ప్లీజ్ లైక్ చేయండి. ఇంక ఇక్కడ బాక్స్లో పెట్టేసాను, ఈ బాక్స్లో పెట్టినంతసేపు మా అబ్బాయి ఇంకా నా పక్కన కూర్చుంటాడు అనమాట, కొంచెం పెట్టు అని చెప్పి. ఇవాళ ఎగ్ రైస్ కాబట్టి పెద్దగా ఏమనలేదు, కొంచెం పైకి పెట్టేదాకా అస్సలు పెట్టినవాడు, ఫుడ్ దగ్గర చాలా తక్కువ తింటాడు, అలా పక్కనే కూర్చుని ఇంకొంచెం తీసే అంటాడు అనమాట. ఒకవేళ నేను పెట్టేసాను అనుకోండి, మళ్ళీ అందులో 2 స్పూన్లు తీసే 3 స్పూన్లు తీసే అని కూర్చుంటాడు. అందుకే నేను పక్కన లేనప్పుడు ఎక్కువ బాక్స్ కడుతూ ఉంటాను. పెరుగన్నం నేను ఎప్పుడూ కొంచెమే పెడతాను, ఒక 2 స్పూన్లు రైసే పెట్టి ఎక్కువ పెరిగేస్తూ ఉంటాను. నేను అందుకే మామూలుగా కొంచెం కూర అన్నం అన్నా కొంచెం తినాలి కదా, మళ్ళీ ఈవినింగ్ ఎప్పుడో 5:30, 6 అయిపోతుంది, అందుకని చెప్పి ఇంకా ఆ రోజు స్నాక్స్ పెట్టాలి కదా. ఇప్పుడు మనకి మ్యాంగో సీజను, అందుకని చెప్పి మ్యాంగోసే పెడుతున్నాను. ఈ మామిడికాయ అయితే ఇష్టంగా తింటున్నాడు అని చెప్పి ఇంకా మామిడికాయనైతే కట్ చేసి కొన్ని ముక్కలు అయితే పెట్టేశాము. మ్యాంగోస్ అయితే చాలా టేస్టీగా ఉన్నాయండి, ఇవి చాలా బాగున్నాయి. ఇంక ఈ కాయల తర్వాత మళ్ళీ ఇంత టేస్ట్ మ్యాంగో అయితే దొరకలేదు. అంటే మేము అనుకున్నాము ఇంక ఈ మ్యాంగోస్తో అయిపోయింది, ఇంక మళ్ళీ మనకి మ్యాంగోస్ ఈ బంగిరిబిల్లికాయలు దొరకవు అనుకున్నాం, కానీ లాస్ట్ సండే మాకు సంతలో దొరికినాయి మాట, ఉన్నాయి ఈ బంగిరిబిల్లికాయలు, కాకపోతే పురుగులు ఉన్నాయి, అసలు బాగాలేదు. అసలు నేను వచ్చిన డాగ్ వస్తేనే మ్యాంగో తినాలంటిది, నేను కట్ చేసినప్పుడు పురుగులు కనిపిస్తే నాకు అసలు చాలా చిరాకు వచ్చేసింది. బాబు ఇంకెప్పుడు మ్యాంగోస్ తెచ్చుకోకూడదు అన్నట్టుగా అయిపోయింది. అంటే అన్ని కాయలు బాగాలేదు అని నేనేం చెప్పను, అక్కడక్కడ కొన్ని కాయలు బాగాలేదు. మనకి ఈ వర్షం పడ్డాక ఏంటంటే ఈ బంగిరిబిల్లికాయలో త్వరగా పురుగు పట్టేస్తుంది, కొంచెం చూసుకొని తినాలి. అలాగే ఇంకా కాయలు కూడా ఇంకా తగ్గిపోతాయిలేండి. ఇంక ఇదే లాస్ట్ వీక్ మ్యాంగోస్ అనుకుంటున్నాము, ఈసారి మళ్ళీ దొరికితే మాత్రం వీడియోలో పెడతాను. ఇంక ఇక్కడ మా అబ్బాయికి సరిపడా ముక్కలు బాక్స్లో పెట్టేసి మిగతాయి కూడా కట్ చేసేసి తినేసాము ఆ పూటే. మా అబ్బాయికి కొన్ని ముక్కలు ఇచ్చేసి నేను కొన్ని తినేసాను. మ్యాంగో కట్ చేసిన తర్వాత తినకుండా ఉండలేము కదా. ఇంక ఇక్కడ లంచ్ బాక్స్ అయితే కట్టేస్తున్నాను, కూరన్నం పెట్టేశాను కదా, స్నాక్స్కి మ్యాంగో పెట్టాను. మ్యాంగో పెరుగన్నంలో తింటాడు, లేకపోతే స్నాక్స్ బ్రేక్ ఉంటుంది కదా అప్పుడు ఎప్పుడైనా తినేస్తాడు. ఇంకా పెరుగన్నంలో మాత్రం కంపల్సరీ సాల్ట్ వేస్తాను, ఎందుకంటే ఇప్పుడు పెరుగు కమ్మగానే ఉంటుంది, మరి మధ్యాహ్నానికి మాత్రం అది పులిసిపోయినట్టు అయిపోతుంది అని చెప్పి కొంచెం ఉప్పు వేసి బాగా కలిపేస్తాను. ఇక్కడ టేస్ట్ చూస్తానంటే కొంచెం పెట్టాను, ఇంకొంచెం పైన పెరుగు మళ్ళీ వేసేస్తే ఈ అన్నం ఏంటంటే పెరుగు పీల్చేసుకుని గట్టిగా అయిపోతుంది కదా, అందుకని కొంచెం ఎక్కువ పెరిగేస్తాను, అప్పుడు కొంచెం తినడానికి వాళ్ళకి బాగుంటుంది అని చెప్పి అడుగును కూర అన్నం పెట్టేసి మధ్యలో పెరుగన్నం పెట్టి పైన స్నాక్స్ పెడుతున్నాను, తీసుకోవడానికి వీలుగా ఉంటుంది. లేకపోతే పైన పెరుగన్నం గుమ్మిళ్ళు ఆగినప్పుడు ఒలుగుతుంది చేస్తుంది అని భయం ఉంటుంది కదా, అందుకని చెప్పి మధ్యలో పెట్టేశాను. ఇంక ఇక్కడ క్యారేజీ కూడా కట్టేస్తే మాకు ఈరోజు మార్నింగ్ పని అంతా అయిపోయినట్టే. అంటే మనం వంట ఇవన్నీ ఎక్స్ట్రా ఉంటాయిలేండి, పిల్లలకి లంచ్ బాక్స్ ఆడవుడైతే కంప్లీట్ అయిపోయినట్టు కదా, కొంచెం ప్రశాంతంగా ఉంటుంది అన్నమాట. బాక్స్ అయిపోయింది ఇలా కట్టేసాము అంటే కనుక
ఇంకా తర్వాత పని రిలాక్స్డ్గా చేసుకోవచ్చు, సాయంత్రం వరకు చేసుకోవచ్చు, ఇంటి దగ్గరే ఉంటాం కాబట్టి. అందుకని చెప్పి ఇంకా క్యారేజీ కట్టేశాను. ఇంకా మా అబ్బాయిని అయితే వాటర్ పోసేసి తెచ్చేయమన్నాను. డైలీ వాటర్ బాటిల్ మా అబ్బాయితోటే నేను వాటర్ పోయమని చెప్తాను, నాప్కిన్ తెమ్మంటాను, స్పూన్ తెమ్మంటాను. ఎందుకంటే వాళ్ళకి కూడా అలవాటు అవ్వాలి కదా, అన్నీ మనమే చేసామనుకోండి అదే వాళ్ళకి అలవాటు అయిపోతుంది. అందుకని చెప్పి కొన్ని కొన్ని పనులు చెప్తూ ఉంటాను. బాస్కెట్లో పెట్టేద్దాం. ఇంకా ఈ బాస్కెట్ కూడా కొత్తగానే తీసుకున్నాం ఈ ఇయర్కి. లాస్ట్ ఇయర్ది కొంచెం పాడైపోయినట్టుందని చెప్పి ఇంకా స్కూల్ బ్యాగ్కి మ్యాచింగ్ కింద ఉంటుందని చెప్పి ఈ బ్లాక్ కలర్ తీసుకున్నాము. ఇంకా బాక్స్ కూడా పెట్టించేస్తున్నాను మా అబ్బాయితోటే. ఇంకా నాప్కిన్, స్పూన్ అవన్నీ కూడా తనే సర్దేస్తాడు. లాస్ట్ ఇయర్ కూడా తనే చేసుకునేవాడు కాబట్టి తనకు అలవాటే. స్పూన్ అవన్నీ కూడా సర్దేసుకుంటాడు, నేను వేరే పని చేసుకుంటానని చెప్పి. ఇంకా ఆల్రెడీ నేను ఈ క్యారేజీ కట్టే లోపల రెడీ అయిపోతాడు అనమాట స్కూల్కి. షూ అవన్నీ కూడా వేసేసుకుంటాడు. ఎలాగ అబ్బాయి కాబట్టి మనకి జట్ల పనులు ఇవన్నీ ఎక్స్ట్రా పనులన్నీ ఏమీ ఉండవు. కొంచెం ఆడపిల్లలు ఉన్న వాళ్ళకైతే కొంచెం అదో ఎక్స్ట్రా పని ఉంటుంది. మనకి ఇదొక పని తగ్గింది అని అనుకోవచ్చు. ఇంక ఇక్కడ రెడీ అయిపోయి కూర్చున్నాడు. మగవాళ్ళకి ఏముంటుంది చెప్పండి, వాళ్ళే రెడీ అయిపోతారు. సింపుల్, ఎక్కువ పనులు ఏమి ఉండవు. ఇంక ఇక్కడ ఫస్ట్ డే కదా స్కూల్కి వెళ్ళడం, బ్యాగ్ తగిలించుకో ఫోటో తీస్తాను అని చెప్పాను. అందుకని చెప్పి నించున్నాడు అన్నమాట. ఇక్కడ 2-3 ఫోటోలు తీసుకున్నాము. ఇంక మేము ఇప్పుడు రెడీ అయిపోయి ఉన్నాం కదా, 7:30 కల్లా అంతా రెడీ అయిపోయాము. కానీ ఆటో అయితే రాలేదు. ఆటో 8ంటికి వచ్చింది ఆ రోజు. దగ్గర అరగంట సేపు మేము అలా వెయిట్ చేస్తూనే ఉన్నాము గుమ్మంలో. ఇంక అంతసేపు ఏం నుంచి ఉంటామని చెప్పి నేను వచ్చి బట్టలు అవి కూడా నానబెట్టేశాను. పైప్ మాకు ఆ రోజు మార్నింగ్ వస్తుంది, ఆల్రెడీ అన్నీ పట్టేసాం మోటార్ వేసి. కానీ లోపలికి వస్తుందా లేదా అని చెప్పి పైప్ తిప్పి చూశాను, కానీ రాలేదు. చాలా ఇంపార్టెంట్. పక్షుల సౌండ్లు వినడానికి చాలా బాగుంటాయి కదా, ఎవరికైనా నచ్చుతుందని చెప్పి అక్కడ డైరెక్ట్గా క్లిప్ పెట్టాను. మాకు మార్నింగే ఎన్ని పక్షులు వెళ్తాయో, భలే సౌండ్ చేస్తూ ఉంటాయి, చాలా బాగుంటాయి వినడానికి. ఇంక ఎదురుగా స్థలం ఉంది కదా, అక్కడైతే ఎన్ని చిలకలు వస్తాయో మేత తినడానికి. మా అబ్బాయి అడుగుతాడు వెళ్ళి వీడియో తీసుకొస్తానని చెప్పి. కాకపోతే ఏంటంటే అవి మనం వెళ్ళేసరికి ఎగిరిపోతూ ఉంటాయి. నా ఫోన్ ఏంటంటే జూమ్ చేస్తే క్లారిటీ పోతుంది. అందుకని చెప్పి నేను ఇంకా క్లారిటీ లేనిది బాగోదు కదా వీడియో పెట్టడానికి కూడా, అందుకే ఏం పెట్టలేదు. ఈసారి ఎప్పుడైనా ట్రై చేస్తాను తీయడానికి, ఒకవేళ కుదిరితే పెడతాను. ఎప్పుడూ అనుకుంటూ ఉంటానమాట, చూపిద్దాము ఈ పావురాలు వెళ్తూ ఉంటాయి, లేకపోతే కొంగలు వెళ్తాయి కదా, అవన్నీ చూపిద్దాం కుదరదు. ఇది ఏం చెట్టు అవుతుందో అనుకున్నాము, బట్ ఇది నిమ్మ చెట్టు. ఇయర్ ఫస్ట్ కాయలు కాసిందన్నమాట. ఫస్ట్ కాసిన కాయలు మనం కోసుకోవడానికి అవ్వలేదు. ఇక్కడ మనకి అన్ని పొలాలు కదా, మొన్న ఊడ్పులు అయినప్పుడు చిన్న చిన్న పీపులు, కాయలు కూడా ఎదగలేదు, అయినా సరే కోసేశారు. ఇంకా మొన్న ఈ లోపలికి ఉన్న కాయలు మాత్రమే మనకు దొరికినాయి. ఫస్ట్ కాసింది ఆ చివర, రోడ్డుకి ఆ చివర కాసినాయి. వాటిలో అయితే మనం కోయడానికి లేదు, కోసేసారు, రోడ్డు మీద వెళ్ళి వచ్చేవాళ్ళే. ఈ లోపలే మాత్రం మనం కోసుకున్నాము. మనం కూడా ఏంటంటే మళ్ళీ కోహెత్తారని చెప్పి కొంచెం అవ్వకుండానే, అంటే మనకి ఎల్లో కలర్ వచ్చేస్తుంది కదా, అలా రాకుండానే కోసేసాము. చంద్రా చాలాసేపు నిరీక్షణ తర్వాత ఆటో కూడా వచ్చేసింది. మా అబ్బాయి స్కూల్కి కూడా వెళ్ళిపోయాడు. ఆ తర్వాత నేను ముందు రోజు చూపించాను కదా మీకు, బీట్రూట్ క్యారెట్ కట్ చేసి ఉంచుకున్నానని చెప్పి దాన్ని అయితే ఫ్రై చేసేసుకుంటున్నాను. జస్ట్ ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేసి ఉల్లిపాయలు, ఎండుమిర్చి వేసి ఫ్రై చేసేసుకున్నాను. లాస్ట్లో కొంచెం కారం జిమ్మాను. లాస్ట్ ఇంకొక 5 నిమిషాల్లో ఫ్రై అయిపోతుంది అనగా, ఎందుకంటే ఇవి 2 స్వీట్ కదా, అందుకని చెప్పి కొంచెం కారం వేసాను అంతే. ఆ తర్వాత సామాన్లన్నీ కడిగేసుకున్నాను. ఇంకా బట్టలు కూడా నానబెట్టాను కదా, కొన్ని బట్టలు ఆరేసేసాను. ఇంకా షర్ట్స్ ఉన్నాయి, సొక్కా కర్రకి కట్టి
ఆరేసేస్తాను. అంతే, నా మార్నింగ్ రొటీన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా జస్ట్ ఎర్రబియ్యం అయితే ఉడకబెట్టుకోవాలి అంతే. ఇదే నా మార్నింగ్ రొటీన్. ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్నారు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.